ప్రైజ్ ద లార్డ్. మహాదేవుడును మహోన్నతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీకు తోడయండి, బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వచనం. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. భక్తులు ఈ రీతిగా దేవుని సన్నిధిలో పాడుట గల ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో మేలు ఉంటుంది. మందిరానికి వెళ్ళకపోతే నువ్వు మేలుని పోగొట్టుకున్నావని అర్థం. ఎంతోమంది దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిని ఆశ్రయించకుండా వారి పనుల మీద లేక బయట వ్యాపకాల మీద తిరుగుతూ ఉండడం చాలా విచారకరమైన విషయం. బంధువుల్ని ప్రేమిస్తూ, స్నేహితుల్ని ప్రేమిస్తూ, ధనాపేక్ష గలవారై పనిపాట్లకు వెళుతూ దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నారు. ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. ఆత్మీయంగా చల్లారిపోతూ ఉన్నారు. ఆత్మీయతలో వర్ధిల్లలేకపోతున్నారు. దేవుని సన్నిధిని బహుగా నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ఉన్న మేలు చేత మీరు తృప్తి పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి మీరు నడవాలి. దేవుని మందిరాన్ని ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. నా దేవా, నీ సన్నిధిని నేను నిర్లక్ష్యము చెయ్యను, నీ సన్నిధిలో నడుస్తాను అనే ఒక తీర్మానం నీ జీవితంలో ఉండాలి. దేవుని మందిరానికి నేను దూరము చేయనిది ఏదైనాను అది నీకు దూరం అయిపోవునుగాక. దేవుని మందిరానికి రానియకుండా నిన్ను అడ్డుకుంటున్న ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నామములో దేవుడు దానిని నీకు దూరం చేయునుగాక. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏది? ఒక్కసారి ఆలోచించు. దరిద్రత, ఇరుకు, ఇబ్బంది, కరువు, నష్టము, నింద, అవమానము ఏది కూడా నేను దేవుని మందిరానికి దూరం చేయకూడదు. ఎన్నడైనా ఎప్పుడైనా కూడా ఏ కారణం చేత కూడా నువ్వు దేవుని మందిరానికి రావడం కోల్పోకూడదు. ఎందుకంటే దేవుడు తన మందిరములో మేలు ఉంచాడు. ఆ మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరంలో ఉన్న మేలు చేత నువ్వు తృప్తిపరచబడాలి. బంధువుల ఇంటికి వెళ్ళి, స్నేహితుల ఇళ్ళకెళ్ళి, పనికెళ్ళి నువ్వు తృప్తి పొందుతావు, కానీ అది ఆ క్షణం వరకే. కానీ దేవుడిచ్చే తృప్తి శాశ్వత కాలం ఉంటుంది. స్థిరమైన తృప్తి కలిగిస్తాడు. స్థిరమైన తృప్తితో నీ జీవితాన్ని నింపుతాడు. అసంతృప్తికరమైన నీ బ్రతుకులో తృప్తి కలగాలంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఈ లోకంలో ఎక్కడా తృప్తి లేదు. ఎవ్వరూ తృప్తినివ్వలేరు. తృప్తిని కలుగు చేయగలిగిన వాడు, సంతృప్తితో నేను నింపగలిగిన వాడు ఆయన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా మందిరానికి రండి అని, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరంలో ఉన్న మేలు ఏమిటి? దేవుని మందిరంలో ఉన్న మేలు ఏమిటో తెలుసా? ఆయన మందిరములో ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మందిరములో విజ్ఞాపనని ఆలకిస్తాడు. ఆయన మందిరములో గర్భాన్ని తెరుస్తాడు. ఆయన మందిరములో స్వస్థతనిస్తాడు. ఆయన మందిరములో నిన్ను ఫలింపచేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. దేవుని మందిరంలో ఉన్న దీవెనలు అన్నీ చెప్పడానికి వీలులేనన్ని గొప్ప గొప్ప మేలులు ఉంచాడు ప్రభు. ఆ మేలుల చేత నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము నింపబడినట్లుగా, తృప్తిపరచబడినట్లుగా నిశ్చయంగా మీ కుటుంబం సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళాలని, ఆదివారం మాత్రమే కాదు, మధ్యలో ఎప్పుడు దేవుని మందిరంలో ఏ కార్యక్రమం ఉన్నా ఆ కార్యక్రమంలో పాలు పొంది దేవుని మందిరంలో ఉన్న మేలు చేత తృప్తిపరచబడాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఈ దినమున దేవుని సన్నిధిలో సమీపించండి, ఉపదేశాన్ని వినండి, పరిశుద్ధపరచబడండి, ప్రభు రాకడికి సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, మీకు స్తోత్రాలు. నీ మందిరములో ఉన్న మేలు చేత మమ్మల్ని తృప్తిపరిచే దేవుడిగా మీరు మాకున్నందుకు స్తోత్రం. మీ పరిశుద్ధ మందిరములోకి వచ్చి నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థించేవారిగాను, మీరు చేసిన ఉపకారములను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచి వెంబడించేవారిగా నీ బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి. ప్రతి వారికి మీరు తోడై ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వండి. గోడ తట్టు ముఖం తిప్పుకుని ప్రార్థించిన హిజ్కియాకు స్వస్థతనిచ్చినట్లుగా స్వస్థతనివ్వండి. హన్నా గర్భం తెరిచినట్లు గర్భం తెరవండి. పిల్లల్ని ఆశీర్వదించండి, ఆర్థికంగా దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.